హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి కరోనా టైంలో మన బాడీకి రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం ఉంటుంది కదా. అందుకే రుచిగా, ఆరోగ్యకరంగా మరియు సులువుగా చేసుకోగలిగే ఇమ్యూనిటీ బూస్టర్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం పైనాపిల్ ముక్కల్ని తీసుకోవాలి. పైనాపిల్ మన బాడీలోని బ్యాడ్ ఫ్యాట్స్ని కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా విటమిన్ సి కూడా చాలా బాగుంటుంది. పైగా ఇందులో నీరు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఇలా చక్కగా చేసి తీసుకోవచ్చు. ముందుగా మిక్సీలో పైనాపిల్ ముక్కల్ని వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు వేసుకోవాలండి. అల్లం ఎప్పుడు కూడా యాంటీబయోటిక్లా పనిచేస్తుందండి. అండ్ మన బాడీని క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చిన్న ముక్కలు ఒక 5-6 ముక్కలు ఉంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ హనీ వేసుకోవాలి. హనీ కావాలంటే మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పైనాపిల్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలంటే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెంగా నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకుంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పసుపు కొమ్ములు అవైలబుల్లో ఉంటే పచ్చి పసుపు కొమ్ములు అనేవి అవి వేసుకోవచ్చు. చిన్న ముక్క అని వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అది లేదు కాబట్టి పసుపు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పైనాపిల్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కొబ్బరి నీళ్ళు అవైలబుల్లో ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ కరోనా టైంలో మనం ఈ జ్యూస్ని మార్నింగ్ లేదా ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్స్ని తీసుకోవాలి అనిపిస్తుంది కదా, కాబట్టి ఈ విధంగా చేసుకొని తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేనండి, కరోనా టైంలో మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే జ్యూస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.